నందమూరి తారక రామారావు తెర మీదే కాదు, నిజ జీవితంలోనూ తిరుగులేని కథానాయకుడు ఆయన. చక్కటి కళాభిరుచి, క్రమశిక్షణ, శ్రమించే తత్వం, నిజాయితీ, ముక్కుసూటితనం, ఎదుటివారిని ఆదుకునే గుణం, ఇవన్నీ ఒక వ్యక్తిలో ఉండడం కష్టం. అవన్నీ ఆయనలో ఉన్నాయి కనుకే ఎన్టీఆర్ మహామనిషి అయ్యారు, మహానటుడిగా కీర్తి అందుకున్నారు. ఏ రంగంలోకి అడుగు పెట్టినా చరిత్ర సృష్టించడం, ఆ రంగంలో నవశకాన్ని సృష్టించడం ఎన్టీఆర్కు మాత్రమే సాధ్యమైంది. తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన రాకముందు ఒకలా ఉండేది, ఆయన వచ్చాక మరొకలా తయారైంది. ఆయన పోషించిన విభిన్న పాత్రలు మరే ఇతర నటుడు పోషించలేదంటే అతిశయోక్తి కాదు. తన మీద తానే ప్రయోగాలు చేసుకుని విజయం సాధించడం ఒక్క ఎన్టీఆర్కు మాత్రమే సాధ్యమైంది. సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాల్లో నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన ఒకే ఒక్కడు ఎన్టీఆర్. తెలుగు వెలుగును దశ దిశలా ప్రసరింపజేసిన ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమలో అరుదైన రికార్డులు ఎన్నో నెలకొల్పారు. చాలా వాటికి ఆయనే ఆద్యుడు కూడా. అటువంటి రికార్డుల్లో ఒకదాని గురించి ఇప్పుడు ముచ్చటించుకుందాం. ఎన్టీఆర్ నటించిన 2 చిత్రాలు పెండ్లి పిలుపు, సతీ సులోచన ఒకే రోజున విడుదలై ఆ 2 చిత్రాలు నేరుగా 100 రోజులు ఆడటం భారతీయ చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి. ఒక హీరో నటించిన చిత్రానికి పోటీగా అదే హీరో నటించిన సినిమా విడుదల కావడం ఆ రోజుల్లో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం. ఎన్టీ ఓడు నటించిన 2 సినిమాలు ఒకే రోజు చూస్తున్నారా, వాటిల్లో ఏది ముందు చూడాలబ్బా అని సగటు ప్రేక్షకుడు కూడా సందేహంలో పడ్డాడు. ఇలా ఒక టాప్ స్టార్ నటించిన 2 సినిమాలు ఒకే రోజున విడుదలైతే ఆ స్టార్ అభిమానులకు కూడా అగ్ని పరీక్షే. ఇటు వెళ్ళాలి అన్నది చిక్కు ప్రశ్నే. అయితే ఎవరి మీద కోపంతోనో ఎన్టీఆర్ ఇలా తన చిత్రాలను ఒకే రోజు రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకోలేదు. ఆయా చిత్రాల నిర్మాతలే ఎన్టీఆర్ అనుమతి తీసుకొని సాహసంతో ముందడుగు వేశారు. ఆ నిర్మాతల ధైర్యం ఏమిటంటే ఆ 2 చిత్రాల్లో ఒకటి సాంఘికం, మరొకటి పౌరాణికం. అందుకే ఎన్టీఆర్ అభిమానులు 2 చిత్రాలు చూస్తారనే ధీమాతో విడుదల చేశారు ఆ నిర్మాతలు. 65 ఏళ్ల క్రితం అంటే 1961 మే 5న చోటు చేసుకున్న అద్భుతం ఇది. ఈ 2 చిత్రాల్లో మొదట సతీ సులోచన చిత్రాన్ని మే 5న విడుదల చేస్తున్నట్లు పత్రికల్లో ప్రకటన ఇచ్చారు ఆ చిత్ర నిర్మాతలు. తమ సినిమా కూడా విడుదలకు సిద్ధం కావడంతో పెండ్లి పిలుపు నిర్మాత డివి నారాయణ కూడా మే 5న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. సతీ సులోచన చిత్రంలో కూడా ఎన్టీఆర్ హీరో కావడంతో ఆ చిత్రానికి పోటీగా తమ చిత్రానికి విడుదల చేస్తే ఎన్టీఆర్ ఆగ్రహిస్తారేమో అనే భయంతో ఆయన్ని కలిసి తన మనసుకి ఉన్న మాటను చెప్పారు డిబి నారాయణ. వారిది పౌరాణికం, మీది సాంఘికం, పోటీ ఏముంది, నిరభ్యంతరంగా వేసుకోండి బ్రదర్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఎన్టీఆర్. తన మీద, తన సినిమాల మీద ఆయనకున్న నమ్మకం అది. తను నటించిన 2 చిత్రాలు ఒకే రోజు విడుదలైనా ప్రేక్షకులు 2 చూసి ఆదరిస్తారనే కాన్ఫిడెన్స్ తోనే అలా అనుమతి ఇచ్చారు ఎన్టీఆర్. ఈ 2 చిత్రాల్లో ఏది ముందు చూడాలనే విషయంలో నందమూరి అభిమానులు టెన్షన్ పడలేదు. మహానటులు ఎన్టీఆర్, ఎస్వీఆర్ నటించిన సినిమా కనుక వారి మొదటి ఛాయస్ సతీ సులోచన అయింది. మ్యాట్నీకి సతీ సులోచన చూసి ఫస్ట్ షోకి పెండ్లి పిలుపు చిత్రానికి వెళ్ళేవారు. ఇక అప్పటి నుంచి వరుసగా 100 రోజుల పాటు మార్చి ఈ 2 చిత్రాలను చూసిన అభిమానులు ఉన్నారు. ఎన్టీఆర్ నటించిన 91వ చిత్రం పెండ్లి పిలుపు, ఆయన 92వ సినిమా సతీ సులోచన. ఈ 2 చిత్రాల నిర్మాణ విశేషాలు చూద్దాం. సతీ సులోచన విషయానికి వస్తే రావణుడు, అతని కుమారుడు మేఘనాథుడుకు సంబంధించిన కథ ఇది. మేఘనాథుడు భార్య సులోచన ఇంద్రుడిని జయించడం వల్ల మేఘనాథుడు పేరు ఇంద్రజిత్తుగా మారింది. రావణుడికి ఇంద్రజిత్తుకు శ్రీహరి అంటే పడదు, కానీ సులోచన పుట్టుకతోనే హరిభక్తురాలు. భార్య హరిభక్తికి ఇంద్రజిత్తు నచ్చదు. అతని చేతిలో ఓడిపోయిన ఆదిశేషు శ్రీరాముడు తమ్ముడు లక్ష్మణుడిగా మానవ రూపంలో జన్మిస్తాడు. రామరావణ యుద్ధంలో లక్ష్మణుడి చేతిలో మరణిస్తాడు ఇంద్రజిత్తు. సులోచన భక్తితో శ్రీహరిని ప్రార్థించగానే శ్రీరాముడే స్వయంగా ఇంద్రజిత్తు తలను తీసుకొచ్చి ఆమెకు అప్పగిస్తాడు. ఇది సతీ సులోచన కథ. ఇందులో సులోచనగా అంజలీదేవి, శ్రీరాముడిగా కాంతారావు, లక్ష్మణుడిగా రామకృష్ణ నటించారు.
ఈ చిత్రాన్ని మొదట చంద్రిక ఫిల్మ్స్ సంస్థ ఇంద్రజిత్ పేరుతో ప్రారంభించింది. జగ్గయ్య హీరో, రజనీకాంత్ పేరుతో ఆ రోజుల్లో ఒక దర్శకుడు ఉండేవారు. ఆయన ఆ చిత్రానికి దర్శకుడు, జమున కథానాయిక. కొన్ని రోజులు షూటింగ్ జరిగిన తరువాత పౌరాణిక పాత్రలు తనకు నప్పవని జగ్గయ్య ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి మరో ఇద్దరు భాగస్తులను కలుపుకొని తనే సొంతంగా సతీ సులోచన పేరుతో తిరిగి చిత్ర నిర్మాణం ప్రారంభించారు రజనీకాంత్. ఈసారి పెద్ద నటీనటులను తీసుకుందామని ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి అభ్యర్థించారు. ఆయన ఓకే అనడంతో తరువాత సులోచన పాత్రకు అంజలీదేవిని, రావణుడి పాత్రకు ఎస్వీఆర్ ను ఎంపిక చేశారు. నారదుడిగా చలం నటించారు. ఈ సినిమాకు సతీ సులోచన టైటిల్ యాప్ట్ మొదట అదే పేరుతో విడుదలైంది. టైటిల్స్ లో సతీ సులోచన అని వేసి బ్రాకెట్ లో ఇంద్రజిత్ అని ఇచ్చేవారు. తర్వాతి రోజుల్లో ఎన్టీఆర్ కు ఉన్న విశేషమైన ఫాలోయింగ్ కారణంగా ఈ చిత్రాన్ని రిపీట్ రన్స్ లో ఇంద్రజిత్ అనే పేరుతో విడుదల చేశారు. ఇక పెండ్లి పిలుపు చిత్ర విషయానికి వస్తే ఇందులో తన చిన్నప్పుడు తప్పిపోయిన మరదలునే హీరో పెరిగి పెద్దయ్యాక కాలేజీలో కలుసుకుంటారు. అలా తప్పిపోయిన మరదల ప్లేస్ లో తన కూతురిని పెట్టి డబ్బు కాజేయాలని విలన్ అనుకుంటాడు. అతని ఆట కట్టించి తన అసలు మరదలినే పెళ్లి చేసుకుంటాడు హీరో. ఇందులో ఎన్టీఆర్ సరసన దేవిక నటించారు. రేలంగి, గిరిజ, సూర్యకాంతం, సిఎస్ఆర్, పేకేటి, హేమలత, నిర్మలమ్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. డిబి నారాయణ నిర్మించిన ఈ చిత్రానికి అమాంచెర్ల శేషగిరిరావు దర్శకుడు. యువతను ఈ చిత్రం ఎక్కువగా ఆకట్టుకుంది. 1961 మే 5న విడుదలైన సతీ సులోచన 6 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. అదే రోజున విడుదలైన పెండ్లి పిలుపు చిత్రం కూడా 2 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. మరో విశేషం ఏమిటంటే ఈ 2 చిత్రాలు విజయవాడ, రాజమండ్రిలలో 100 రోజులు ఆడడం. సరిగ్గా 32 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నట వారసుడు బాలకృష్ణ అదే రీతిలో మరో రికార్డు నెలకొల్పారు. 1993 సెప్టెంబర్ 3న ఆయన నటించిన బంగారు బుల్లోడు, నిప్పురవ్వ చిత్రాలు ఒకే రోజు విడుదలయ్యాయి. ఇందులో బంగారు బుల్లోడు చిత్రం హిట్ అయింది. అలాగే నిప్పురవ్వ కూడా ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ 2 చిత్రాలు కూడా రాజమండ్రిలో 100 రోజులు ఆడడం మరో విశేషం. రాజమండ్రి మేనకా థియేటర్ లో బంగారు బుల్లోడు, శివజ్యోతి థియేటర్ లో నిప్పురవ్వ చిత్రాలు డైరెక్ట్ గా 100 రోజులు ఆడాయి. మరో విశేషం ఏమిటంటే 1961లో పెండ్లి పిలుపు చిత్రం 100 రోజులు ఆడిన వీరభద్ర పిక్చర్ ప్యాలెస్ తరువాతి రోజుల్లో శివజ్యోతిగా పేరు మార్చుకోవడం. అలా ఎన్టీఆర్ నట జీవితంలో మే 5వ తేదీ ఒక మరపురాని మధురానుభూతిని మిగిల్చింది. అలాగే ఆ తేదీ నందమూరి 3వ తరం హీరో జూనియర్ ఎన్టీఆర్ జీవితంలోనూ ఒక మరపురాని మధురమైన తేదీ కావడం గమనార్హం. అది ఎలా అంటే 2011 మే 5న జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నారు. అలా మే 5న నందమూరి వారి పెళ్లి పిలుపుకి అభిమానులంతా ఆనందంతో చిందులు వేశారు. పైగా ఈ తాత మనవళ్ళు మే నెలలోనే జన్మించడం అసలైన విశేషం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.